నిన్న ఆదిత్య ఓం వెళ్ళిపోయాడు, ఎలా అనిపించింది? సో ఆదిత్య ఓం వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది బ్రో. సో చాలా ఇన్ని రోజులు 4 వీక్స్ ఆయన ప్రయాణం చాలా బాగుండే, అందరినీ చాలా ఆత్మీయంగా పరిపాలించేవాడు. సో అతడు జెన్యూన్ గా ఉండడం వల్లే బిగ్ బాస్ హౌస్ నుంచి అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది, ఎలాంటి పాలిటిక్స్ చేయకుండా. సో ఆయన చాలా జెన్యూన్ గా ఆడాడు కాబట్టి అతన్ని శివాజీతో పోల్చారన్న, పోల్చొచ్చు అతన్ని? డెఫినెట్లీ, ఎందుకంటే లాస్ట్ సీజన్ లో శివాజీ ఏ విధంగా అయితే టాప్ 5 వరకు వచ్చారో, సో అదే విధంగా సీజన్ 8 లో కూడా మన ఆదిత్య హోమ్ గారు కూడా అదే విధంగా వస్తారని అనుకున్నాము. కానీ అతని కోసం కొన్ని ఊర్లే కథలు వచ్చాయి కొత్తగూడెం దగ్గర. సో చాలా చేశారు, కానీ హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్ని అన్ఫేర్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకు అతనికి తెలుగు రాకపోవడం కొంత ఏమైనా మైనస్ అంటారా అన్న మీరు? తెలుగు వస్తే తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు, కొంచెం తలబడుతున్నాడు. సో అతను స్ట్రాటజీ లెవెల్స్ పాలిటిక్స్ ఏం ప్లే చేయలేదు కాబట్టి అతను తొందరగా వెళ్ళిపోవడం. ఈ వీక్ నైనిక ఉందంటారు ఈ రోజు ఎలిమినేషన్, సో ఎట్లానా? సో నైనిక డాన్సర్ అనేది తీసుకున్నారు, ఎంటర్టైన్ చేస్తుందని తీసుకున్నారు, కానీ ఫస్ట్ వీక్ వరకు చాలా బాగానే చేసింది. సో దాని తర్వాత ఆమె గేమ్ అనేది చాలా స్లోగా అయిపోయింది. సో అప్ టు ద మార్క్ అనేది ఆమె ఇవ్వట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు. ఒక డాన్సరే ఉండి సో మార్నింగ్ ఒక సాంగ్ పెడతారు డాన్స్ చేయమని, సో అందులో కూడా ఏం పెద్దగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. సో గేమ్స్ కూడా చాలా ఏం ఆడట్లేదు. సో ఆడియన్స్ కూడా చాలా దేనికన్నా అంటే ఎవరి వల్ల ఆమె అట్లా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు, సోలో ఉండిపోతుంది? ఇన్సల్ట్ ఏం లేదు, ఆమె గేమ్ ఆమె ఏమో మళ్ళీ ఆమెకి ఏమైందో తెలియదు. సో హౌస్ నుంచి బయటికి రావాలనిపిస్తుందో, లేదంటే ఫుడ్ దొరకట్లేదో, లేకపోతే ఆమె బయట డాన్సర్ కాబట్టి చాలా ఫ్రీగా అలవాటు పడి ఇక్కడ హౌస్ లో ఒకటే ఉండలేకపోతుంది కాబట్టి ఆమె ఇన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? సో నబిల్ గేమ్ అయితే చాలా బాగుంది, స్లోగా స్టార్ట్ చేశాడు, స్లో అండ్ విన్ ద రేస్ అని ఆ కాన్సెప్ట్ తోటి వస్తున్నాడు. సో మనము నిఖిల్ ని చూసుకుంటే వరుసగా 3 సార్లు అయ్యాడు, కానీ నబిల్ మాత్రం మెగా చీఫ్ అయిపోయాడు ఒకటేసారి. సో ఒకటేసారి ఆయన పీక్స్ లెవెల్స్ లో వెళ్ళిపోయాడు. సో సోనియా ఆకుల్ కూడా చూసుకున్నాం మనం, సోనియా ఆకుల్ అని రాలిపోయాయి, ఫైర్ బ్రాండ్ నబిల్ తోటి పెట్టుకుంది. సో ఇన్ని రోజులు వేరే వాళ్ళతో పెట్టుకున్నందుకు ఆమె హౌస్ లో సస్టైన్ అయింది, కానీ ఇప్పుడు ఫైర్ బ్రాండ్ తో నబిల్ తోటి పెట్టుకున్నందుకు ఆమె ఎలిమినేట్ అయిపోయింది హౌస్ నుంచి. యష్మి కూడా మణికంఠకి ఎందుకన్నా అవుతుంది లోపల. సో యష్మి మణికంఠ ఇప్పటి నుంచో నడుస్తుంది, ఏది మన మణికంఠ వెళ్ళి యష్మి గౌడ్ ని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకున్నప్పటి నుంచి ఆమె ఇంకా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందని పృథ్వీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మణికంఠను బాగానే సీరియస్ అయ్యారు. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. సో అవి రెండు ఎందుకన్నా మణికంఠకి మ్యారేజ్ అయిందని హద్దు నచ్చలేదా, లేకపోతే ఎట్లా యంగ్ పీపుల్ కాదనా? అది వాళ్ళిద్దరు పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే యష్మి గౌడ్ మణికంఠ పైన మనసు పడలేదు, మణికంఠ యష్మి పైన మనసు పడ్డాడు, యష్మి వేరే వాళ్ళ పైన నిఖిల్ పైన మనసు పడ్డది కాబట్టి అది. సీత గేమ్ ఎలా అనిపిస్తుంది? సో సీత గేమ్ కూడా బాగానే ఆడుతుంది, ఇంకా పికప్ కావాలి. సో ఇంకా చాలా బాగా ఆడితే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా బాగా. పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ జెన్యూన్ అంటావా ఫేక్ అంటావా? ఫస్ట్ విష్ణుప్రియ నాకు ఆదిత్య ఓం కళ్ళు బాగా నచ్చినాయని ఆదిత్య ఓం ని లైన్ వేసింది, దాని తర్వాత సో ఆదిత్య ఓం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియ పృథ్వీని పట్టుకుంది. సో చూడాలి, ఎందుకంటే ఈ లవ్ ట్రాక్స్ ఉంటేనే కొంచెం యూత్ కి అనేది కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటది, కొంచెం మసాలా కూడా కలిపి ఉండాలి కాబట్టి. సో వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ 7 వరకు వస్తుందో చూడాలి. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? సో టాప్ 5 అయితే కంపల్సరీ నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, కిరాక్, సీత, విష్ణుప్రియ, మన యష్మి గౌడ. ఇందులో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు? వరస్ట్ కంటెస్టెంట్ అంటే మణికంఠ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎప్పుడు పెళ్ళాం బిడ్డలు ఏదో సెంటిమెంట్. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏదైతే సెంటిమెంట్ జై జవాన్ జై కిసాన్ అనే సెంటిమెంట్ ని తీసుకున్నాడు, దాన్నే సింపతి. ఎందుకంటే అందరు లేడీస్ అందరూ చూసేవాళ్ళు లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ ఓట్స్ గెయిన్ చేసుకోవడానికి సింపతి అనే ఆడే నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగాన్ని నమ్మదాన్ని ముసలి కన్నీళ్ళు కలుసుకుంటూ మొత్తం అంతా కన్నింగ్ గేమ్ ఆడుతూ అందరి వీక్నెస్ ఎవరైతే మణికంఠ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళని నామినేట్ చేస్తారు. సో నమ్మిన ఫ్రెండ్ నే మిత్రద్రోహం చేస్తూ మోసం చేస్తూ ఆయన ఆ విధంగా ఆడుతున్నాడు. ఆయన స్ట్రాటజీ స్టాండ్ ఒక నిన్న ఆడిన మాట పైన ఉన్నాడు, స్టాండ్ పైన ఉన్నాడు. సో మణికంఠ గేమ్ వరస్ట్. ఈ వీక్ వరస్ట్ గా ఆడితే మాత్రం ఆయన కూడా బయటకు డెఫినెట్లీ, ఎందుకు డెఫినెట్లీ ఆయన కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.